హైడ్రా కూల్చివేతల్ని స్వాగతిస్తున్నారు పలువురు నేతలు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో కబ్జాదారుల గుండెల్లో దడ పుడుతుందంటున్నారు. హైదరాబాద్ ప్రజలకు హైడ్రా శాశ్వత పరిష్కారం చూపుతుందని చెప్తున్నారు నేతలు. నిర్దిష్టమైన ప్రణాళికతో హైడ్రా ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు. సిటీలో క్లియర్ చేస్తున్న లేక్స్ అన్నింటికీ లేక్ ప్రొటెక్షన్ కమిటీని నియమించాలని కోరుతున్నారు నేతలు. హైదరాబాద్ ప్రజలకు హైడ్రా శాశ్వత పరిష్కారం చూపుతుందన్నారు ఎంపీ మల్లు రవి. గత ప్రభుత్వంలో చిన్నపాటి వర్షానికే నగరంలో ప్రజా జీవితం అతలాకుతలం అయ్యేదన్నారు. హైడ్రాకు అన్ని పార్టీల నుంచి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోందన్నారు. సిటీలో క్లియర్ చేస్తున్న లేక్స్ అన్నింటికీ లేక్ ప్రొటెక్షన్ కమిటీ నియమించాలని సీఎంను కోరారు. నాగర్ కర్నూలు జిల్లాలోని చెరువుల్ని కాపాడాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు మల్లు రవి. ఈ రకమైన చర్యలు తీసుకోవడం వల్ల ఈనాటి పరిస్థితులే కాకుండా భవిష్యత్ తరాలకి హైదరాబాద్ లో బంగారు బాటలు వేయటానికి రేవంత్ రెడ్డి గారు అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఈ సాహసోపేతమైన నిర్ణయం ద్వారా భవిష్యత్తులో ఎంత పెద్ద వర్షాలు వచ్చినా హైదరాబాద్ లో ఉండే ప్రజలకు ఇబ్బంది లేకుండా రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొని చేస్తున్నాడు. హైడ్రా జనం గుండెల్లో దడ పుట్టిస్తోందన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. నిర్దిష్టమైన ప్రణాళికతో హైడ్రా ముందుకెళ్లాలన్నారు. చెరువులు, కుంటలు, నాలాలను కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను హైడ్రా కూల్చివేయాలన్నారు. కబ్జాదారులను గుర్తించి వారి జాబితాను బయటపెట్టాలన్నారు. ఓవర్సీలతో పాటు ఎంత పెద్దవాళ్లు ఉన్నా చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు కూనంనేని. హైడ్రా అంటే ఒక భయానకమైన పేరు. ఒకసారి జనం గుండెల్లో దడ పుట్టించే విధంగా ఈ పేరుతో మీరు ఎవరి జోలికి వస్తారో తెలియక చిన్న చిన్న వాళ్ళు భయపడిపోతున్నారు. అందువలన ఇప్పుడు ఇన్ ప్రిన్సిపల్ వీ వెల్కమ్, సో ఇన్ ప్రాక్టీస్ వీ అడ్వైజ్ దెమ్ టు బి కేర్ఫుల్. బీఆర్ఎస్ లాగే సీఎం రేవంత్ ను లొంగ తీసుకునేందుకు ఎంఐఎం నేతలు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు బీజేపీ నేత మాధవిలత. చెరువుల్లో కబ్జాలు తొలగిస్తుంటే ఎందుకు ఆటంకాలు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. సీఎం కు ధమ్కీ ఇవ్వడానికి ఎంఐఎం నేతలు ఎవరన్నారు. ఒత్తిళ్లకు లొంగకుండా కబ్జాలు తొలగించాలన్నారు మాధవిలత. టీఆర్ఎస్ ని ఎలా లొంగ తీసుకున్నానో నిన్ను నేను అలాగే లొంగ తీసుకుంటాను. ఎందుకని రాబోయే కార్పొరేట్ ఎలక్షన్స్ లో గాని ఆ తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో గాని నేను చిటిక వేస్తే ముస్లిం అధినేతలకు, ముల్లాలకు, అష్రఫ్స్ కి చెప్తే తప్ప అన్ని ప్రాంతాలలో తెలంగాణలో కాంగ్రెస్ కి ఓట్లు పడవు అనే సంకేతాన్ని రేవంత్ రెడ్డి వరకు చేరుస్తున్నాడు అసదుద్దీన్. తెలంగాణలో సీఎం రేవంత్ చెరువుల ఆక్రమణలను తొలగించడాన్ని స్వాగతించారు ఏపీ బీజేపీ నేత టీజీ వెంకటేష్. ఉమ్మడి రాష్ట్రంలో చెరువులపై శాటిలైట్ తో సర్వే చేయించామన్నారు టీజీ. ఆ టైంలో మైనర్ ఇరిగేషన్ మినిస్ట్రీ గత ప్రభుత్వాల్లో పూర్తిగా నెగ్లెక్ట్ చేసి ఉండేది. అలాంటప్పుడు మైనర్ ఇరిగేషన్కు ఒక క్రెడిబిలిటీ క్రియేట్ చేయటము, ఆక్యుపై చేసిన చెరువులకు శాటిలైట్ ద్వారా సర్వేలు చేపించటం, దాన్ని వీలైనంత కొట్టేయటం మొదలు పెట్టండి అని చెప్పాం. సర్వే అయిపోయేది. అందులో భాగంగా కొన్ని కొట్టేయటము, కొన్ని వేల కోట్ల అధిపతుల్ని కూడా జైల్లో పెట్టడం జరిగింది. గత ప్రభుత్వాలు ఆ తతంగం పూర్తిగా మర్చిపోయారు. హైడ్రా కూల్చివేతలను అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయి. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సిందేననే డిమాండ్ వినిపిస్తోంది. ఇక జిల్లాల్లో చెరువుల ఆక్రమణలను తొలగించాలంటూ వాయిస్ వినిపిస్తున్నారు పర్యావరణవేత్తలు.